నమస్తే. పుష్ప రిలీజ్ ఎప్పుడు అనుకున్న ప్రేక్షకులందరికీ కూడా ఇదొక బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు. అయితే ఎందుకో అల్లు అర్జున్కి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే మొన్న ఎలక్షన్ సందర్భంలో నంద్యాలకు వెళ్ళడం కావచ్చు, అక్కడ ఓటమి పాలవడం కావచ్చు, తర్వాత ఆగస్టు 15 అని గత సంవత్సరం నుంచి వెల్లడవుతున్నటువంటి యొక్క వార్తలు కూడా మళ్ళీ పోస్ట్పోండ్ అయ్యి అది డిసెంబర్ 6వ తారీఖు అని చెప్పేసి వార్తలు రావడం వచ్చు. వీటిల్లో ఎందుకని ఇది డిలే అవుతుంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పుష్ప గురించి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ వస్తున్నారు. అదిగాక ఇది 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్ట్ 2. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో నిజంగా అల్లు అర్జున్కి ఎటువంటి సినిమా కూడా లేదు. అయితే ఈ 3 సంవత్సరాలు ఆగి మళ్ళీ ఇదైతే సీక్వెల్ అయితే తీయబోతున్నటువంటి సినిమా ఎందుకని ఇన్నిసార్లు పోస్ట్పోండ్ అవుతుందంటే ఏం చెప్తారు? అంటే పోస్ట్పోన్ అవ్వటం, ఇంత గ్యాప్తో అవ్వటం అనేది 1 నెల 2 నెలలు పోస్ట్పోన్ అవ్వచ్చు, కానీ ఎక్కువ టైం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అసలు. మరి ఎందువల్ల అనేది రకరకాల టాక్స్ అయితే బయటకు వస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు నచ్చలేదని రీషూట్ చేయాల్సి వస్తుందని ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఒక సాంగ్ కూడా చేయాల్సి ఉందని, ఐటమ్ సాంగ్ చేయాల్సి ఉంటుందని ఆ టాక్స్ అయితే వస్తున్నాయి. సాంగ్ కోసం అయితే అంత డిలే అవ్వదు, లేదా సీజీ వర్క్ కింద ఉందా, లేకపోతే కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాలా. మొత్తానికి ఏదన్నా కానీ పుష్పకు సంబంధించిన వర్క్ అంత కంప్లీట్ కాలేదు, చాలా ఇంకా పెండింగ్ వర్క్ ఉంది కాబట్టి దీన్ని 6వ తారీఖు వాయిదా వేశారని చెప్పి అంటున్నారు. డిసెంబర్ 6కి దాదాపు అఫీషియల్గా వాయిదా పడినట్టే. ఆగస్టు 15 రిలీజ్ లేనట్టుగానే మనం చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ ఏదైతే ఆగస్టు 15 రిలీజ్ కావాల్సింది దాదాపు ఒక 5 నెలలు. ఎందుకంటే ఏదైనా షూట్ ఉన్న సాంగ్ ఉన్నా సరే వాళ్ళు 3 to 4 days, ఒక 1 week, లేదా మిగతా ఏ షూట్ పార్ట్ ఉన్నా సరే మహా అంటే ఒక 1 monthలో కంప్లీట్ అయిపోయే దాన్ని ఎందుకని 5 నెలల పాటు తీసుకెళ్ళి పెట్టారంటే సరైనటువంటి యొక్క ఏమంటారు అనమాట డేట్స్ లేకపోవడం వలన, లేదంటే పుష్ప 1 కూడా మనకు తెలిసి డిసెంబర్లో రిలీజ్ అయింది. సో అలాంటి సెంటిమెంట్ ఏమైనా ఉందనుకోవచ్చు అంటే? సెంటిమెంట్ అని నేను అనుకోను. ఇప్పుడు రష్ చూస్తారు కదా, రష్ చూసినప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు, ఇది నచ్చలేదు అని అనిపిస్తే మళ్ళీ దాన్ని రాసుకుని మళ్ళీ రీషూట్ చేయటం. ఎందుకంటే కొద్దిగా పుష్ప హిట్ సినిమా పార్ట్ 1 దాన్ని మించి ఉండాలని ఖచ్చితంగా ఉంటుంది సుకుమార్ గారికి. కాబట్టి అప్పుడు పుష్ప 1 విషయంలో కూడా హడావుడిగా అప్పుడు డిసెంబర్ 20 రిలీజ్ చేశారు. హిందీకి సంబంధించి వర్క్ అవ్వలేదని హడావుడిగా చేశారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని కూడా ఇక్కడ యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేశారు. అది అప్పుడు ఆ టైంకి అసలు డైరెక్టర్ కూడా రాలేదు అనుకుంటా, బహుశా నాకు తెలిసి. ఆ షూట్లో హిందీ ఎడిటింగ్ షూట్లో ఉన్నారు అని చెప్పి టాక్స్ వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం మొత్తానికి సినిమా డిలే అవ్వడానికి కారణం ఏంటంటే అంత సాటిస్ఫాక్షన్ కలగలేదు సుకుమార్కి. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాలి అంటున్నారు. షూటింగ్ పార్ట్ కూడా బాగా పెండింగ్ ఉందని చెప్పి అంటున్నారు. బహుశా ఆ కారణాల వల్ల ఏంటది, లేకపోతే 1 నెల 2 నెలలు దసరాకు అట్లా ప్లాన్ చేసుకొచ్చేసేది. మరీ డిసెంబర్ దాకా అంటే సెంటిమెంట్ అనుకోవడానికి లేదు. అట్లా అనుకుంటే సెంటిమెంట్ అనుకుంటే సంక్రాంతి సెంటిమెంట్ సంక్రాంతి బరిలో దించుకోవచ్చు కదా. కాబట్టి సంక్రాంతి బరిలోకి రావట్లేదుగా. సంక్రాంతి బరిలో సినిమా సంక్రాంతి బరిలోనే ఉంటాయి. డిసెంబర్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే గతంలో చూసుకుంటే కొంతమంది ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి ఒక ప్రేక్షకులు కావచ్చు, లేదంటే వాళ్ళ అభిమానులు కావచ్చు, అదేవిధంగా నంద్యాలకు సంబంధించిన వాసులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వకుండా నంద్యాలకు వచ్చి శిల్ప రవి దగ్గరికి రావడంతో కొంత ఇబ్బందులు పాలవడం జరిగింది. సో ఇప్పుడు కొంత నెగిటివిటీ అనేది అల్లు అర్జున్కి తోడైంది. ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ మొన్న మధ్య చిరంజీవి గారి ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా అల్లు అర్జున్ కనిపించకపోవడం కావచ్చు, కొంత ఏదైతే చిరంజీవి అంటే మెగా కాంపౌండ్ అభిమానులందరికీ కూడా కొంత ఎబ్బెట్టుగా కనిపించింది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడం కోసమే కొంత పోస్ట్పోన్ కూడా చేసుకున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకో? అది నిజం నేను అనుకోవట్లా. ఎందుకంటే అసలు ఇంకో విషయం ఏంటంటే, ఆ రాజకీయాలకి సినిమాలకి ముడిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. తర్వాత నిహారిక కొణిదెల ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, గ్యాప్ ఉంది మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ ఉందనే మాటలను ఖండిస్తూ నిహారిక స్టేట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ అవి అంత తారాస్థాయికి వెళ్ళేంతగా ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నా. అయితే మామూలుగా మన తెలుగులోనే ఒక సామెత ఉంటుంది, ఆలస్యం అమృతం విషం అని. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఒకవేళ అనుకున్న స్థాయి మాత్రం వాస్తవమే. ఎందుకంటే సినిమాలు అనేవి ఒకసారి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ టైంకి వచ్చేయాలండి. వేడి దోశలాగా ఉండాలి, కానీ చల్లారిపోయిన దోశలాగా సినిమా ఉండకూడదు. అట్లా ఉంటే ఏమవుతుందంటే ఇక ప్రేక్షకులు కూడా ఒక విధమైన వచ్చేస్తుంది, డిలే అవ్వకూడదు, లేదా ఆ డేట్కి అనౌన్స్ చేయకూడదు స్టార్టింగ్లోనే.
మీకు అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనుకున్నప్పుడే బయటికి తేదీని రివీల్ చేయాలి. కానీ రిలీజ్ డేట్ని ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు అలాగైనాయి. అవును, ఆదిపురుష చూసుకున్నా సరే అయింది, కల్కి సినిమా అట్లాగే అయింది. అట్లా డిలే కలికి అంటే పోనీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది ఇవన్నీ అనుకోవచ్చు. పుష్ప సినిమాకి ఏముంది, అది ఎర్రచంద్రం స్మగ్లింగ్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా కదా, అంత సీజీ వర్క్లు విఎఫ్ఎక్స్ వర్క్లు ఉన్న సినిమా కూడా కాదు కదా. కాబట్టి డేట్లు అనేవి మార్చడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది రాజమౌళి గారి సినిమాల విషయంలోనూ అలా జరుగుతుంది. అంటే ఈ మనం ప్యాన్ ఇండియా సినిమాగా చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేద్దాం అనుకునే ఉద్దేశంతో వాళ్ళు అలాంటప్పుడు డేట్లు అనౌన్స్ చేయకూడదు. రాజమౌళి గారికి ఏంటంటే సినిమా షూటింగ్ స్టార్టింగ్లో ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ కూడా ముందే అనౌన్స్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఆ టైంకి రిలీజ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి డేట్లు అనేవి ముందు మనం అసలు రివీల్ చేయకూడదు. షూటింగ్ పార్ట్ కామ్గా షూటింగ్ చేసుకుంటూ రిలీజ్కి ముందు 1 నెల రోజుల ముందు ప్రమోషన్ వర్క్ చేసుకోవటం అలా చేయాలి తప్పితే ఇప్పుడు వీళ్ళు పుష్ప విషయంలో తప్పులు చాలా చేశారు. ప్రమోషన్ వర్క్ మధ్య మధ్యలో చేసుకుంటూ వెళ్తాం, పుట్టినరోజు వస్తే ప్రమోషన్ వర్క్లు చేయటం, అలాగే గంగమ్మ జాతర అంటాం, లేదా పుష్ప సాంగ్స్ అంటాం. ఎప్పుడో రిలీజ్ చేసే సినిమాకి ఇప్పటి నుంచే సాంగ్స్ ఎందుకు, ఇట్లాంటివన్నీ అంశాలన్నీ వస్తాయండి. కాబట్టి అట్లా ఉండే సినిమాలకి అసలు ఏమేమి ప్రమోషన్ చేయకుండా కామ్గా ఉంటే ఏ గొడవ ఉండదు. ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేశాక మళ్ళీ డిసెంబరు లేదు మళ్ళీ సంక్రాంతి ఇలాంటి తేదీలు మార్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే ఆగస్టు 15 రిలీజ్ కావాల్సింది డిసెంబర్ 6వ తారీఖు అని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల పుష్ప సినిమాకి అది ప్లస్ పాయింట్ అనుకోవచ్చా, మైనస్ పాయింట్ అనుకోవచ్చా? ఎప్పుడైనా డిలే అయ్యే సినిమాకి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారండి, మన హీరో సినిమా చాలా కాలం రావట్లేదు, మనం వెంటనే చూద్దాం అనుకునే తాపత్రయం అందరికీ ఉంటుంది. ఆగస్టులో వచ్చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఒకసారిగా వాయిదా వేసేసరికి ఒక నైరాశ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆ హీరోలకి ఒక పెద్ద కోట లాంటి వాళ్ళు. ఫ్యాన్స్ని డిస్కరేజ్ చేయకూడదు. ప్రభాస్ సినిమాల విషయంలో డిలే అయినప్పుడల్లా ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూసాం మనం, ట్రైలర్ బాగున్నప్పుడు లేకపోతే ఇలాంటి విషయాల్లో సందర్భాల్లో. కాబట్టి ఫ్యాన్స్ని ఎప్పుడు మనం కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంత డిలే చేయకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఒకవేళ ఆగస్టు 15 కాదనుకోండి, సెప్టెంబర్లో రిలీజ్ చేసుకోండి, లేదా సెప్టెంబర్లో దేవరా వస్తున్నాడు అనుకుంటే అక్టోబర్లో రిలీజ్ చేసుకోండి. అంటే దేవరా డేట్ అక్టోబర్ అనుకున్నదే కదా, అక్టోబర్ 10వ తారీఖు ఎప్పుడు పెట్టుకోండి. ఇలాంటి అంశాలన్నీ ఉంటాయండి. అయితే అది కాకుండా మనకి ఇది ఏదైతే పుష్ప సంబంధం చూసుకుంటే మనకి ఏదైతే పాన్ ఇండియా హీరోగా మారింది పుష్ప 1తోనే మనకి అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారాడు. అక్కడ హిందీలో కూడా జుకేగా నై సాలా అన్నట్టు కూడా ప్రతి ఒక్క డైలాగ్ అందరి దగ్గర కూడా అది బాగా వైరల్ అయిపోయింది. అయితే ఇలాంటి సందర్భంలో తెలుగు ఆడియన్స్ అంటే అర్థం చేసుకోవచ్చేమో కానీ హిందీ ఆడియన్స్ కానీ మిగతా భాషలలో కొంత మర్చిపోయే అవకాశం కూడా ఉందనుకోవచ్చు అంటారా? అంటే మర్చిపోవడం అనేది ఉండదు, కాకపోతే సినిమా మీద ఒక క్యూరియాసిటీ ఉంటుంది, తొందరగా చూడాలనే కోరిక ఉంటుంది. అది ఏమవుతుందంటే ఇక మళ్ళీ ఒక విధమైన నిరాశ ఏర్పడుతుంది. మన హీరో సినిమా మళ్ళీ ఎప్పుడో వస్తుందిలే, పుష్పరాజు ఏం చేశాడు, ఏ స్థాయిలో ఈ సినిమాలో ఉంటుంది, ఇలాంటి అంచనాలకు ఫ్యాన్స్లో ఉంటాయి. సామాన్యమైన జనాల్లో ప్రేక్షకులు ఉండదు. ఎక్కువ ఇలాంటి సినిమాలకి వాయిదా పడినప్పుడు నిరాశ పడేది ఇప్పుడు ఫ్యాన్సే పడతారు, కానీ కామన్ ప్రేక్షకులు దాని గురించి పెద్దగా ఆలోచించరు, ఎప్పుడు వస్తే ఏంటి అనుకుంటారు. ఇంకో సమస్య ఏంటంటే అసలు చూడటానికి సినిమాలు ఉంటుందా. ఈ వారం ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే ఇది చూడాల్సిన సినిమా ఖచ్చితంగా అనే ఫీలింగ్ కలగట్లే ఎవరికి. దానివల్ల ఓటీటీకి వెళ్ళిపోయి ఓటీటీలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితి రాకూడదు. హీరోలు సినిమాలు పెంచుకోవాలి, చేసే సినిమాలని ఎక్కువ కాలం లేకుండా తక్కువ కాలం రిలీజ్ చేయాలి. అంతంత షూటింగ్ గ్యాప్ 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి సినిమాలు చేసుకుంటే ఇండస్ట్రీ సంక్షోభంలోకి వెళ్ళిపోతుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సిన అంశాలు అయితే చాలా ఉన్నాయి. డైరెక్టర్లు తెలుసుకోవాలి, హీరోలు తెలుసుకోవాలి. ఇండస్ట్రీ బాగుపడాలంటే మాత్రం కంపల్సరీగా పెద్ద హీరోల సినిమాలు అనేవి ఎక్కువ వస్తూ ఉండాలి. తక్కువ కాలం షూటింగ్ చేసుకోవడం ఎట్లా వస్తేనే ఇండస్ట్రీ కలకలాడుతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పుష్ప 2 మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖుకి ఏదైతే వాయిదా పడ్డాను కొంత ప్రేక్షకుల్లో కొంత నిరాశ అయితే ఉంది, చూద్దాం జరగబోతుంది. నమస్తే.